జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు కొత్త లుక్ లో కనిపిస్తున్నారు. ఆ లుక్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది. అయితే ఓజీ లుక్ నుంచి బయటికి వచ్చి ఇప్పుడు కొత్త లుక్ లో కనిపిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఎప్పుడు కూడా లాల్చీ పైజామా నుంచి ఇప్పుడు ఇన్షర్ట్ లోకి మారిపోయారు పవన్ కళ్యాణ్. ఇది చూసిన వాళ్ళందరూ కూడా మురిసిపోతున్నారు సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ అంతా కూడా. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ పోస్టులు అయితే బాగా వైరల్ గా మారాయి. అయితే కొత్త లుక్ తో పాటుగా ఒక ముఖ్యమైన పని కూడా జరిగిందంటే జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా రామ్ తల్లూరిని నియమిస్తూ పవన్ ఆదేశాలు కూడా జారీ చేశారు. పవన్ చేతుల మీదుగా అధికారికంగా బాధ్యతలు తీసుకున్నారు రామ్ తల్లూరి. అయితే ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి వెంకట్ లైన్ లో ఉన్నారు. ఎస్ వెంకట్, ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఒకలా ఉండే అతను ఇప్పుడు సడన్ గా ఒక కొత్త లుక్ లో చేంజ్ అయిపోయారు. ఇప్పుడు ఈ లుక్ అంతా కూడా ట్రెండింగ్ గా మారుతుంది. అంటే దీని వెనక ఏదైనా వ్యూహం ఉందా, లేదంటే సరదాగా ఈ లుక్ లో వచ్చారా? ఖచ్చితంగా సరదాగానే ఈ లుక్ లో వచ్చారని చెప్పాలి. గత కొంతకాలంగా అంటే రాజకీయాలపై ఫోకస్ పెట్టినప్పటి నుంచి కూడా ఆయన ఎక్కువగా లాల్చీ పైజామాలను మనం చూస్తూ వచ్చాం. సినిమాలు చేసినా సరే పెద్దగా బయట ఎక్కడ కూడా లుక్ ఎక్కడ కనపడకుండా ఆయన మామూలుగా నార్మల్ గా తెల్ల లాల్చీ పైజామాలోనే కనపడుతూ వచ్చారు. కానీ ఇటీవల ఓజీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ కాస్త మారారనే చెప్పాలి. ఇటీవల కాకినాడ పర్యటనలో కూడా నార్మల్ గానే ఉన్నారు. అయితే ఇప్పుడు మాత్రమే కాస్త పార్టీ కార్యక్రమంలో తొలిసారి ఈ విధంగా పవన్ కళ్యాణ్ కనబడటంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారని చెప్పాలి. ఎందుకంటే గత కొంతకాలంగా పవన్ స్టైల్ మిస్ అయింది. పవన్ లో అంటే ఆధ్యాత్మిక కోణం, అలాగే ఇటు రాజకీయాలు ఇవన్నీ కూడా కలిసి పవన్ కళ్యాణ్ లో ఒరిజినాలిటీ చంపేశాయి అనేది కూడా కాస్త ఫ్యాన్స్ లో నిరాశ ఉంది. ఇప్పుడు వాటన్నిటికీ కూడా ఒక రకంగా సమాధానం చెప్పినట్లయింది. సో ఈ కొత్త లుక్ ఫ్యాన్స్ కోసమే అని చెప్పి అనుకోవచ్చా? ఖచ్చితంగా ఫ్యాన్స్ కోసమే. ఎందుకంటే ఇప్పుడు తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా ఉంది. ఇటీవల ఓజీ సినిమా ఫంక్షన్ కూడా పవన్ కళ్యాణ్ చాలా స్టైలిష్ గా వెళ్ళారు. ఆ లుక్స్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అలాగే అక్కడ పవన్ కళ్యాణ్ యాక్టివ్ గా ఉండడం, ఇవన్నీ కూడా కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ కాస్త అక్కడ జోష్ లో కనిపించడం, ఇవన్నీ కూడా ఫ్యాన్స్ ను ఉత్సాహం నింపాయి. ఇప్పుడు మళ్ళీ అనారోగ్యం నుంచి కోలుకొని మళ్ళీ సరికొత్త పవన్ కళ్యాణ్ కనపడుతున్నారు. ఇక త్వరలోనే మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ లో కూడా ఆయన పాల్గొనే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ సమయంలో బయటకు వచ్చినటువంటి ఈ లుక్స్ ఫ్యాన్స్ తో పాటుగా అటు జనసేన కార్యకర్తలను కూడా ఫుల్ జోష్ లో నింపాయనేది అర్థమవుతోంది. ఎస్, ఈ కొత్త లుక్ తో పాటుగా ఇంకో న్యూస్ కూడా బాగా వైరల్ అవుతుంది. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా రామ్ తల్లూరిని నియమిస్తూ పవన్ ఆదేశాలు జారీ చేశారు. అయితే పవన్ చేతుల మీదుగా అధికారికంగా బాధ్యతలు కూడా తీసుకున్నారు రామ్ తల్లూరి. అయితే ఈ అంశం ఇప్పుడు అంటే జనసేనకి బలం చేకూర్చినట్ట, లేదంటే అంతర్గతంగా ఏదైనా విభేదాలు అంటే అసంతృప్తి మనం వ్యక్తం అవుతుందా ఈ అంశానికి సంబంధించి? ఖచ్చితంగా అసంతృప్తి ఏం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ రాజకీయాల మీద అంటే ప్రభుత్వ పరిపాలన మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు. గతంలో నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ పార్టీ వ్యవహారాలు చూసుకునేవారు. అలాగే నాగబాబు కూడా కాస్త పార్టీలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండేవారు. అప్పుడైతే ఆయన ఎమ్మెల్సీ అయిపోవడం, అలాగే ఇప్పుడు నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ ఇద్దరు మంత్రులుగా ఉండటం, ప్రభుత్వంలో కీలకంగా ఉండటం, వీళ్ళిద్దరు నిర్వహించే శాఖలు కూడా అత్యంత కీలక శాఖలు కావడంతోనే పార్టీలో నాయకులతో అలాగే కార్యకర్తలతో క్షేత్రస్థాయిలో మాట్లాడలేకపోతున్నారు అనే విమర్శలు అయితే ఉన్నాయి. దీంతోనే పవన్ కళ్యాణ్ కాస్త పార్టీ బలోపేతానికి కూడా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. త్వరలోనే పవన్ కళ్యాణ్ కూడా క్షేత్రస్థాయి పర్యటనలో కూడా వెళ్ళబోతున్నారు. వీటన్నిటిని సమన్వయం చేసుకోవాలి అంటే ప్రధాన కార్యదర్శి పదవి అనేది అత్యంత కీలకంగా ఉంటుంది, అది ఏ పార్టీలో అయినా సరే. కాబట్టే దీనికి ఇప్పుడు ఈ అంశంలో పవన్ కళ్యాణ్ రామ్ తల్లూరికి కీలక బాధ్యతలు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక త్వరలోనే ఆయన కూడా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు, బూత్ లెవెల్లో బలోపేతం చేసేందుకు కూడా ప్రణాళికలు మొదలుపెట్టే అవకాశం అయితే ఉంది. ఇక పవన్ కళ్యాణ్ కు ఇటు పార్టీ భారం కూడా కాస్త తగ్గే అవకాశాలు కూడా ఉండవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒకవైపు కుటుంబాన్ని, హైదరాబాద్ లో కుటుంబం ఉంటుంది, అలాగే ఇక్కడ అమరావతిలో పరిపాలన చేసుకోవాల్సిన పరిస్థితి, అలాగే మరోవైపు వృత్తిపరంగా అంటే సినిమాల పరంగా కూడా పవన్ కళ్యాణ్ కాస్త బిజీగా ఉన్నారు. అలాగే మరికొన్ని వ్యవహారాలు కూడా పవన్ కళ్యాణ్ కు కాస్త తలనొప్పిగా మారాయి. వీటన్నింటినీ సమన్వయం చేసుకోవాలి, క్షేత్రస్థాయిలో పార్టీలో సమస్యలను పరిష్కరించాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఈ పదవి అనేది అత్యంత కీలకమనే చెప్పుకోవాలి. ఎస్, మొత్తానికి ఓజీ లుక్ నుంచి బయటకు వచ్చిన పవన్ ఇప్పుడు సీరియస్ గా రాజకీయాల మీద ఫోకస్ చేస్తారని చెప్పచ్చా? ఖచ్చితంగా రాజకీయాల మీద ఫోకస్ చేసే అవకాశాలే కనపడుతున్నాయి. ఎందుకంటే పార్టీని బలోపేతం చేయడం లేదు అనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో కూడా పవన్ కళ్యాణ్ ఏదో గెస్ట్ లా వచ్చి వెళ్తున్నారు, కానీ అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, అన్ని వాళ్ళు అక్కడ అడిగిన డిమాండ్లను నెరవేరుస్తున్నారు, ఇచ్చిన హామీలకు నెరవేరుస్తున్నారు. ఇటీవల మనం సెజ్ భూములను వెనక్కి ఇచ్చిన అంశం కూడా చూసాం. 2180 ఎకరాలు దాదాపు 1500 మంది రైతులకు వెనక్కి ఇచ్చేశారు, చిన్న సన్నకారు రైతులకి. దానికి ఎటువంటి ఫీజులు లేకుండా, స్టాంప్ డ్యూటీలు ఏ డ్యూటీలు లేకుండా వాళ్ళ భూములను వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇక
ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. కానీ ఆయన ప్రజెన్స్ అనేది తక్కువగా ఉంది, పార్టీని బలోపేతం చేసుకోవట్లేదు, 2024 ఎన్నికల్లో టీడీపీ బలం మీదనే ఎక్కువగా ఆధారపడ్డారు అనేది కాస్త విమర్శ ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ విమర్శలన్నిటికీ కూడా పవన్ కళ్యాణ్ చెక్ పెట్టేందుకు రెడీ అవుతున్నారు. అటు వెన్నునొప్పి సమస్యతో కూడా పవన్ కళ్యాణ్ కాస్త క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయలేని పరిస్థితి. ఆయన అంటే పార్టీ కార్యకర్తలతో కానీ పార్టీ నాయకత్వంతో కానీ మాట్లాడే విషయంలో కాస్త ఇబ్బంది పడుతున్నారు అనే ఇది కూడా ఉంది. కానీ ఇంకా ఇప్పటి నుంచి కూడా అటు రామ్ తళ్ళూరు ఉండటం, అలాగే ఇటు పవన్ కళ్యాణ్ కూడా కాస్త దూకుడుగా అడుగులు వేయటం అన్నీ కూడా జరిగే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఎస్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక కొత్త లుక్ లో కనిపించాడు. సో ప్రస్తుతానికి ఆ లుక్ అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుందని చెప్పొచ్చు. ఇప్పుడు ఓజీ లుక్ నుంచి బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ కొత్త లుక్ లో కనిపిస్తున్నారు. ఎప్పుడు కూడా లాల్చీ పైజామాలో కనిపించే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇన్షర్ట్ లో కనిపిస్తుంటే చాలా హ్యాండ్సమ్ గా, చాలా స్టైలిష్ గా ఉన్నాడంటూ కూడా సోషల్ మీడియాలో కమెంట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అందరూ కూడా ఈ వీడియోస్ ని షేర్ చేసి మరి పవన్ ని పొగడేస్తూ ఉన్నారు. సో ప్రధానంగా ఇప్పుడు ప్రజలందరూ కూడా ఈ లుక్ చూసి చాలా మురిసిపోతున్నారని చెప్పొచ్చు. దీంతో పాటుగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా రామ్ తల్లూరిని నియమిస్తూ పవన్ ఆదేశాలు జారీ చేశారు. పవన్ చేతుల మీదుగా అధికారికంగా రామ్ తల్లూరి బాధ్యతలు కూడా తీసుకున్నారు. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఓజీ లుక్ నుంచి బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ ఇప్పుడు సీరియస్ రాజకీయాల మీద ఫోకస్ పెట్టే అవకాశం అయితే ఉంది. పార్టీని బలోపేతం చేసే దిశగా అయితే పవన్ కళ్యాణ్ ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది.